హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనోహరం. ఈనాటి మనోహరం కొత్తపేట్ పీవీటీ మార్కెట్ ఆపోజిట్ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత శారీస్కి వచ్చేసింది. మరి ఇక్కడ అవైలబుల్ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ని చూద్దాం. అలంకృత శారీస్ లో శారీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు బాబు గారు ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం వ్యూవర్స్ కి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? బైలు శారీస్, ఆర్గంజా, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్. ఓకే, బైలు శారీస్, ఆర్గంజా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చూడబోతున్నాము. ఫస్ట్ శారీ అండి బైలు సిల్క్ మేడం ఇది. సో బైలు సిల్క్ లో మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. జనరల్ గా బ్లాక్ అనగానే బ్లాక్ కి కాంట్రాస్ట్ లో మనకు రెడ్ కానీ మెరూన్ కానీ ఇస్తుంటారు. కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఒక సంపింగ కలర్ టైప్ లో తీసుకున్నారండి. చాలా డిఫరెంట్ కలర్, ఈ మధ్యకాలంలో ట్రెండ్ లో ఉంది పేస్టల్ కలర్స్ అనేది. సో ఫస్ట్ మనం బార్డర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్స్ తో మిర్రర్స్ ఎంబ్రాయిడరీ తీసుకున్నారండి. మనకు ఎల్లో కలర్, వైట్ కలర్, రెడ్ కలర్, ఎల్లో, వైట్, రెడ్ ఇలా తీసుకొని మనకు కంప్లీట్ గా బార్డర్ లాగా చేయడం జరిగింది. అండ్ అలాగే త్రూఅవుట్ ద శారీ మొత్తం కూడా మీరు చూసుకుంటే కనుక మనకు మధ్యలో ఏదైతే మల్టీ కలర్ తో ఎల్లో కలర్, రెడ్ కలర్ తో కనిపిస్తున్నాయో అలాంటి ఎంబ్రాయిడరీ అనేది ఒక సర్కిల్ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అవుట్ సైడ్ బార్డర్ కూడా ఇన్సైడ్ ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చారో మనకు చిన్న జరీ టేపింగ్ లాగా ఇచ్చేసి దాంట్లో రెడ్, వైట్, ఎల్లో కలర్ కాంబినేషన్ తో మిర్రర్స్ ఇచ్చి వాటి చుట్టూతో కూడా మనకు ఎంతో అందమైన ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా ఉలన్ ఎంబ్రాయిడరీ లాగా కనిపిస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది, చాలా క్లాస్ గా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. కట్టుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. స్పెషల్లీ సమ్మర్స్ లో కూడా చిన్న చిన్న అకేషన్స్ కి కావచ్చు, లేదంటే పార్టీస్, ఫంక్షన్స్ కి కూడా బాగుంటుంది. పళ్ళు బిగ్ పళ్ళు ఇచ్చారండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగానే ఒక పేస్టల్ కలర్ అనేది తీసుకున్నారు, సంపింగ కలర్ అనేది తీసుకొని దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ గా మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ తో సర్కిల్స్ లాగా ఇచ్చారు. అండ్ పళ్ళు ఎండింగ్ లో చూసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది బార్డర్ ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా మిర్రర్ ఫినిషింగ్ ఇచ్చారు, ఎంబ్రాయిడరీ ఇచ్చారు. అండ్ పళ్ళు ఎండింగ్ లో చూసుకుంటే థ్రెడ్ టాజల్స్ లాగా లైట్ టాజల్స్ అనేది ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు అగైన్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారండి. సంపంగి కలర్ లోనే ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు. సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా కూడా ఎంతో చక్కగా క్లాసీగా కనిపిస్తుంది. చాలా బాగుందండి. శారీ కాస్ట్ అండి 1100 పడుతుంది మేడం. చాలా రీజనబుల్. చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ స్టైల్లో ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1100 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. బైలు సిల్క్ లో ఇంకో కలర్ ఉంది ఇది. సో బైలు సిల్క్ లోనే మరొక బ్యూటిఫుల్ కలర్ మనం చూస్తున్నామండి. ఇది వచ్చేసి మరూన్ అండ్ సంపంగ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేసింది. అండ్ అలాగే మనకి ఇక్కడ బార్డర్ దగ్గర చూసుకుంటే కనుక ఎల్లో కలర్ తో చిన్న టేపింగ్ లాగా ఇచ్చారండి. శారీ మొత్తం ప్లెయిన్ గా వస్తుందండి, కాకపోతే మనకు మరూన్ కలర్ వల్ల హైలైట్ గా కనిపిస్తుంది. శారీ మధ్యలో చూసుకుంటే అక్కడక్కడ కూడా మనకు మిర్రర్స్ అనేది కనిపిస్తుందండి. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ అలాగే ప్యాచ్ లాగా ఇచ్చేసి మనకు సంపెంగ కలర్, దానికి కూడా ఎండింగ్ లో మనకు మిర్రర్స్ ఇచ్చారు. మధ్యలో మరూన్ కలర్ తో థ్రెడ్ ఫినిషింగ్ అనేది మనకు ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు. అవుట్ సైడ్ కూడా మనం చూసుకుంటే కనుక సిమిలర్ గా ఇన్సైడ్ ఏ విధంగా అయితే చిన్న టేపింగ్ లాగా ఎల్లో కలర్ ఇచ్చేసారో అదే బార్డర్ కంటిన్యూ చేశారు. మధ్యలో ఈ అప్లిక్ వర్క్ లాగా ఒక ప్యాచ్ తీసుకొని మనకు సంపింగ కలర్ తో దాని మధ్యలో థ్రెడ్ ఎంబ్రాయిడరీ, మిర్రర్స్ అండ్ అలాగే ఎడ్జెస్ లో కూడా ఎండింగ్ మొత్తం కూడా మనకు మిర్రర్స్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పళ్ళు వచ్చేటప్పటికి గ్రాండ్ గా రిచ్ గా తీసుకున్నారండి. మనకు సంపింగ కలర్ తోనే తీసుకున్నారు. అండ్ కాంట్రాస్ట్ కలర్ మరూన్ కలర్ తో ప్యాచ్ వర్క్, ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నారు. పళ్ళు ఎండింగ్ లో థ్రెడ్ టాజిల్స్ లాగా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి అగైన్ మనకి ఇక్కడ సంపంగి కలర్ తోనే ప్లెయిన్ గా తీసుకున్నారు. సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ పడుతుంది, 1100 పడుతుంది. ఓకే, సో సేమ్ కాస్ట్ అండి. 1100 రూపీస్ వర్త్ కలిగిన బ్యూటిఫుల్ కలెక్షన్ ని సొంతం చేసుకోవాలనుకుంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ కోరా సిల్క్ మేడం. ఓకే, కోరా సిల్క్ లో మంచి మిర్చి రెడ్ కలర్ లో శారీ చూస్తున్నామండి. బార్డర్ వచ్చి 3 to 4 ఇంచెస్ వరకు కూడా కడి బార్డర్ ఇచ్చారండి. అది కూడా గోల్డెన్ జరీతో ఇచ్చారు. శారీ మధ్యలో చూసుకుంటే కనుక రెడ్ కలర్ అండ్ అలాగే సపోటా కలర్ కాంబినేషన్ తో మనకు చిన్న చిన్న మోటివ్స్ లాగా లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ అలాగే ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్ అనేది కూడా తీసుకున్నారు. త్రూఅవుట్ ద శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి, ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. అవుట్ సైడ్ బార్డర్ చూసుకుంటే ఇన్సైడ్ బార్డర్ లానే మనకు గోల్డెన్ ఫినిషింగ్ తో కడి బార్డర్ ఇచ్చేసి దాని తర్వాత మనకు పైన చూసుకుంటే కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చారండి. చాలా చక్కగా ఉంటుంది. అండ్ అలాగే థ్రెడ్ ఎంబ్రాయిడరీలో కూడా మనం చూసుకుంటే సపోటా కలర్ తీసుకున్నారు, లైట్ బిస్కెట్ కలర్ తీసుకున్నారు. రెడ్ కలర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ తీసుకోవడం వల్ల ఇంకా క్లాస్ గా శారీ అనేది చాలా చక్కగా స్టాండ్ అవుట్ అవుతుంది. సో మనకు పళ్ళు ఎండింగ్ లో కూడా చూసుకుంటే కనుక ఎంతో అందమైన ఎంబ్రాయిడరీ అనేది కనిపిస్తుంది. అది కూడా మనకు పేస్టల్ కలర్స్ తోనే వచ్చింది. ఫినిషింగ్ లో మనకు చాలా క్లాస్ గా ఏంటంటే సిల్వర్ థ్రెడ్ తో మనకు ఫినిషింగ్ అనేది ఇవ్వడం వల్ల, అవుట్ లైన్ లాగా ఇవ్వడం వల్ల ఇంకా రిచ్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ లాగా ఇచ్చారండి. మనకు బార్డర్స్ 2 sides కూడా ఉన్నాయి కాబట్టి స్లీవ్స్ కి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా బాగుందండి, స్పెషల్లీ కలర్ చాలా బాగుందండి. శారీ కాస్ట్ అండి 1250 పడుతుంది మేడం. చాలా బాగుందండి శారీ. మరి చూస్తున్నారు కదా, ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్న శారీస్ కావాలంటే ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1250 రూపాయలు మాత్రమే. తప్పకుండా విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. వల్కలం సిల్క్ మేడం ఇది.
వల్కలం సిల్క్ అండి, చాలా బ్యూటిఫుల్ కలర్ అండి, చాలా గ్రాండ్గా రిచ్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ సింగిల్ కలర్తోనే తీసుకున్నారండి. మరి త్రూఅవుట్ ద శారీ మొత్తం కూడా మనకు ఎంతో అందమైన మోటివ్స్ ఇచ్చారండి. అది కూడా సిల్వర్ జరీ ఫినిషింగ్తో మనకు మోటివ్ ఇచ్చారు. దాని మధ్యలో చూసుకుంటే కనుక ఎలిఫెంట్ డిజైనర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. త్రూఅవుట్ ద శారీ మొత్తం కూడా మనకి ఇలాంటి మోటివ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో అవుట్ సైడ్ కూడా మనకు సింపుల్గానే ఉంచేసారండి, బార్డర్ ఇవ్వకుండా ఇన్సైడ్ ఏ విధంగా అయితే ఉందో అలాగే ప్లెయిన్గా లైట్గా తీసుకున్నారు. కాకపోతే త్రూఅవుట్ ద శారీ మొత్తం మనకు ఎక్కువ ప్లెయిన్గా కనిపించకుండా మోటివ్స్ అనేది కంటిన్యూ చేశారు. పళ్ళు వచ్చేటప్పటికి మనకు రిచ్ పళ్ళు అనేది తీసుకున్నారండి. పళ్ళు మొత్తం కూడా మనకు సిల్వర్ జరీతో నిండిపోయింది. కంప్లీట్గా మనకు ఫ్లవర్స్ డిజైన్ కావచ్చు, లేదంటే కొంచెం లీఫీ ప్యాటర్న్లో క్రీపర్స్ ప్యాటర్న్లో డిజైన్ అనేది తీసుకున్నారండి. చాలా చక్కగా రిచ్గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ బ్రోకెడ్లో తీసుకున్నారు, రిచ్గా గ్రాండ్గా కనిపిస్తుంది. సిల్వర్ ఫినిషింగ్తో మనకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకున్నారు. 4 పెటల్స్తో మనకు ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఎక్కడ గ్యాప్ లేకుండా దగ్గరగా మనకు ఫ్లవర్స్ తీసుకోవడం వల్ల ఇంకా రిచ్గా యూనిక్గా కనిపిస్తుంది. సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా కూడా మనకు శారీ కొంచెం ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్తో చాలా హైలైట్ అవుతుంది. బాగుందండి. శారీ కాస్ట్ 1550 పడుతుంది మేడం. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. స్పెషల్లీ పెట్టుబడులకు కావచ్చు, చిన్న చిన్న అకేషన్స్కి కూడా బాగుంటుంది. శారీ కాస్ట్ వచ్చేసి 1550 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ శారీ చూద్దాం. బెనారస్ సిల్క్ మేడం ఇది. బనారస్ సిల్క్లో మనం ఒక పేస్టల్ కలర్, లైట్ కలర్ చూస్తున్నామండి. చాలా క్లాస్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు కొంచెం డార్క్ క్రీమ్ కలర్ అంటూ ఉంటాం కదా, అలాంటి కలర్లో వచ్చింది. బార్డర్ వచ్చేటప్పటికి మనకు 3 to 4 ఇంచెస్ వరకు కూడా సిల్వర్ ఫినిషింగ్లో బార్డర్ అనేది తీసుకున్నారు. శారీ మధ్యలో మొత్తం కూడా ఒక చెక్స్ ప్యాటర్న్ అనేది తీసుకున్నామండి. అండ్ అలాగే అది మాత్రమే కాకుండా మనకు ఒక డిజైన్, మీనాకారి డిజైన్ లాగా వచ్చిందండి, నెమ్లీ డిజైన్ లాగా. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం చిన్న చిన్న చెక్స్ అండ్ అలాగే పెద్ద పెద్ద మోటివ్స్తో శారీ మొత్తం కూడా చాలా రిచ్గా గ్రాండ్గా కనిపిస్తుంది. అలాగే అవుట్ సైడ్ కూడా ఇన్సైడ్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే బార్డర్ని కంటిన్యూ చేశారండి. 3 to 4 ఇంచెస్ వరకు కూడా చాలా క్లాస్గా ఉంటుంది. స్పెషల్లీ ఈవినింగ్ టైం రిసెప్షన్స్కి, పార్టీస్కి, పెళ్లిళ్ళ సీజన్ ఎలాగో వచ్చింది, చిన్న చిన్న అకేషన్స్కి కావచ్చు, చాలా బాగుంటుంది. పళ్ళు చాలా గ్రాండ్గా రిచ్గా ఇచ్చారండి. బిగ్ పళ్ళు వచ్చింది, అది కూడా సిల్వర్ జరీ ఫినిషింగ్తో రావడం వల్ల ఇంకా హైలైట్ అవుతుంది. అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు సింపుల్గా స్ట్రైప్స్ ప్యాటర్న్ తీసుకున్నారండి. సిల్వర్ ఫినిషింగ్తో సింగిల్ కలర్తోనే మనకు శారీ మొత్తం కూడా రన్ అవుతుంది. బాగుందండి. ఈ శారీ కాస్ట్ 2500 పడుతుంది మేడం. చాలా బాగుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. జూట్ బెనారస్ మేడం ఇది. జూట్ బనారస్లో రాయల్ బ్లూ కలర్ మనం చూస్తున్నామండి. చాలా రాయల్గా కనిపిస్తుంది మనకు. దానిపైన కంప్లీట్ సిల్వర్తో మనకు వీవింగ్ వచ్చేసింది. అండ్ పైన బార్డర్ చూసుకుంటే 4 to 5 ఇంచెస్ వరకు తీసుకొని ఫ్లవర్ డిజైన్ వచ్చింది, లీఫీ డిజైన్ వచ్చింది. అండ్ అలాగే చిన్న చిన్న మోటివ్స్ కూడా ఇచ్చారు. త్రూ ద శారీ మొత్తం కూడా మనకు క్రీపర్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఎక్కడ గ్యాప్ లేకుండా మనకు ఎంతో చక్కటి ఫ్లవర్ వాజెస్ అండ్ అలాగే క్రీపర్స్ అండ్ అలాగే లీవ్స్, పెటల్స్ అండ్ అది మాత్రమే కాకుండా ఫ్లవర్స్ డిజైన్ అనేది తీసుకున్నారు. అవుట్ సైడ్ బార్డర్ చూసుకుంటే కనుక ఇంకా గ్రాండ్గా ఇచ్చారు. మనకు కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్తో తీసుకున్నారు, రాణి పింక్ కలర్. దాని మధ్యలో కూడా చూసుకుంటే ఇన్సైడ్ బార్డర్లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన ఇంకొక స్ట్రైప్స్ ప్యాటర్న్ డిజైన్ కూడా సిల్వర్ జరీతో ఫినిషింగ్ వస్తుంది. పళ్ళు చూసుకుంటే కనుక మనకు పింక్ కలర్తోనే పళ్ళు తీసుకున్నారండి. చాలా గ్రాండ్గా రిచ్గా పళ్ళు తీసుకున్నారు. ఇది కూడా మనకు చూసుకుంటే కనుక సిల్వర్ ఫినిషింగ్తోనే వచ్చేసింది. ఫ్లవర్ డిజైన్స్ అండ్ అలాగే లీఫీ డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూసుకుంటే ప్లెయిన్ రాణి పింక్ కలర్ వచ్చిందండి. కాకపోతే స్లీవ్స్కి వేయడానికి వీలుగా మనకు చక్కటి బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. చాలా బాగుందండి. కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్లా రిచ్గా కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ అండి 1950 పడుతుంది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ మాత్రమే. సో మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే, డైలీ వేర్ కావాలన్నా, పెట్టుబడి చీరలు కావాలన్నా, పెళ్లి పట్టు చీరలు కావాలన్నా, ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి. కొత్తపేట్ పీవీటీ మార్కెట్ ఆపోజిట్ లైన్, జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత శారీస్ని. అది మాత్రమే కాకుండా మనకు 20 to 25% వరకు కూడా మ్యాసివ్ డిస్కౌంట్స్ అవైలబుల్ ఉన్నాయి. డిస్కౌంట్స్ పోను మనకు ప్రైస్ ట్యాగ్ పైన మనకు ప్రైస్ అనేది కనిపిస్తుందండి. ఇది మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. సరే, హ్యాండ్లూమ్ సిల్క్ మేడం. హ్యాండ్లూమ్ సిల్క్లో చూస్తున్నామండి. బ్లాక్ కలర్, బ్లాక్ పైన కూడా మనకు చూసుకుంటే నియాన్ పింక్ కలర్ని యాడ్ ఆన్గా చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ అలాగే మనకు నియాన్ గ్రీన్ కలర్ కూడా దీంట్లో కనిపిస్తుంది. బార్డర్లో చెక్స్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. చాలా స్టైలిష్గా ఉంది. సో ఇది అరౌండ్ 4 to 5 ఇంచెస్ వరకు తీసుకున్నారు. బ్లాక్ కలర్ కూడా తీసుకున్నారు, ఒక స్ట్రైప్స్ ప్యాటర్న్. దాని కింద చూసుకుంటే జరీ లైన్ లాగా మనకు బార్డర్ తీసుకున్నారు. సో మనకు 1.5 మీటర్ వరకు కూడా చూసుకుంటే కనుక మనకు ఎంతో అందంగా గోల్డెన్ ఫినిషింగ్తో మనకు ఒక చెక్స్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే నియాన్ పింక్ కలర్తో కూడా ఒక డైమండ్ ఆకారంలో డిజైన్ ఇచ్చారండి. అలాగే అటువైపు చూసుకుంటే కనుక శారీ మొత్తం కూడా మనకు ఒక లైన్స్ మాదిరిగా మనకు నియాన్ పింక్ కలర్తో ఇచ్చారు, డైమండ్స్ ఆకారంలో డిజైన్. అండ్ ఇంకొక లైన్లో చూసుకుంటే గోల్డెన్ ఫినిషింగ్తో కంప్లీట్గా జరీ అనేది మనకు తీసుకోవడం జరిగింది. త్రూఅవుట్ ద శారీ మొత్తం కూడా ఇలాగే చక్కగా ఉంటుందండి. కంప్లీట్ లైట్ వెయిట్ కలెక్షన్. అవుట్ సైడ్ బార్డర్ చూసుకుంటే 4 to 5 ఇంచెస్ వరకు సేమ్ సింపుల్గా మనకు ఇన్సైడ్ ఎలా అయితే ఉందో అదే విధంగా కంటిన్యూ చేశారు. జ్యువెల్ బార్డర్ లాగా మనకి ఇచ్చారు. పళ్ళు చాలా గ్రాండ్గా రిచ్గా ఇచ్చారండి. ఇది కూడా చూసుకుంటే యాంటిక్ ఫినిషింగ్లో మనకు జరీ పళ్ళు ఇచ్చారండి. చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు. పళ్ళు ఎండింగ్ దగ్గర చూసుకుంటే కనుక థ్రెడ్ టాజల్స్ అనేది తీసుకోవడం జరిగింది. బ్లౌజ్ చూసుకుంటే కొంచెం మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లాగా మనకు తీసుకుని దాని మధ్యలో కూడా బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. క్రిస్ క్రాస్ లైన్స్ లాగా తీసుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది.
బాగుందండి, లైట్ వెయిట్ గా ఉంది. శారీ కాస్ట్ అండి 1750 పడుతుంది మేడం. చాలా బాగుందండి, చాలా క్లాస్ గా కనిపిస్తుంది. శారీ కాస్ట్ గా చూసుకుంటే 1750 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ అండి వెస్ట్ బెంగాల్ పట్టు మేడం. వెస్ట్ బెంగాల్ పట్టులో అగైన్ మనము ఒక రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో చూస్తున్నామండి. శారీ బార్డర్ చూసుకుంటే కనుక మనకు అరౌండ్ 1.5 ఇంచ్ వరకు కూడా బార్డర్ తీసుకున్నాము. అండ్ మధ్యలో చూసుకుంటే కనుక చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి. దీంట్లో కూడా మనకు గోల్డెన్ అండ్ అలాగే కొంచెం సిల్వర్ ఫినిషింగ్ లాగా కూడా మనకు షేడెడ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. వీవింగ్ చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా, చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది మీరు చూస్తున్నారండి. అండ్ అలాగే మనం కట్టుకున్నప్పుడు కూడా ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో మనకు సాఫ్రన్ కలర్లో బార్డర్ తీసుకున్నారు, స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నారు. దానికి కూడా జరీ అనేది ఫినిషింగ్ లో తీసుకున్నారు. అండ్ టెంపుల్ డిజైన్ అనేది కూడా ఇక్కడ కంటిన్యూ అవుతుందండి. చాలా చక్కగా రిచ్ గా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మనకు క్లాసీగా కూడా కనిపిస్తుంది. సో పళ్ళు చూసుకుంటే కనుక మనకు కొంచెం మీడియం పళ్ళు అనేది తీసుకున్నారండి. అది కూడా పీచిష్ అండ్ సాఫ్రన్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు తీసుకున్నారు. అండ్ పళ్ళు ఎండింగ్ లో చూసుకుంటే థ్రెడ్ టాజిల్స్ కూడా మనకు కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూసుకుంటే మనకు పళ్ళులో ఎలాంటి కలర్ కాంబినేషన్ వచ్చిందో అలాంటిది మనకు బ్లౌజ్ లో తీసుకున్నారండి. పీచిష్ అండ్ అలాగే సాఫ్రన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. చాలా చాలా బాగుందండి, చాలా చక్కటి కలర్ కాంబినేషన్. మరి శారీ కాస్ట్ అండి 5000 పడుతుంది మేడం. ఓకే, బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్, 5000 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలన్నా, పెట్టుబడి చీరలు కావాలన్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి అలంకృత శారీస్. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. తంచూరు సిల్క్ మేడం. ఇది తంచూరి సిల్క్ లో మనము గ్రే అండ్ బ్లాక్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాం. అంటే ఒక సిమెంట్ కలర్ లాగా మనకు తీసుకున్నారు. చాలా డీసెంట్ కలర్, పేస్టల్ కలర్స్ లో చాలా చాలా ఫేమస్ కలర్. సో బార్డర్ చూసుకుంటే కనుక మనకు 4 to 5 ఇంచెస్ వరకు కూడా సిల్వర్ ఫినిషింగ్ తో బార్డర్ వచ్చింది. అందులో కూడా ఒక క్రీపర్స్ ప్యాటర్న్ తీసుకొని దాంట్లో మనకు లోటస్ డిజైన్ అనేది మనకు హైలైట్ అవుతుంది. అండ్ అలాగే పింక్ కలర్ తో చిన్న టేపింగ్ లాగా ఇచ్చారు. శారీ మధ్యలో మొత్తం కూడా చూసుకుంటే ఒక వేవీ స్టైల్లో డిజైన్ వచ్చిందండి. బ్లాక్ కలర్, గ్రే కలర్ అండ్ అలాగే సెల్ఫ్ కలర్ తో కూడా మనకు ఒక క్రీపర్ స్టైల్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అవుట్ సైడ్ మనం చూసుకుంటే బ్రాడ్ బార్డర్ వచ్చిందండి. 10 to 12 ఇంచెస్ వరకు కూడా బ్రాడ్ బార్డర్ తీసుకున్నారండి. అది కూడా సిల్వర్ ఫినిషింగ్ తో వచ్చింది. మధ్యలో చూసుకుంటే కనుక మనకు ఫ్లవర్ డిజైన్స్ అనేది ఒక క్రీపర్స్ ప్యాటర్న్ లో మనకు తీసుకున్నారు. పళ్ళు చూసుకుంటే షార్ట్ పళ్ళు ఇచ్చారండి. అది కూడా మనకు కొంచెం సిమెంట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. దాంట్లో కూడా మనకు చూసుకుంటే కనుక ఒక చిన్న చిన్న మోటివ్స్ లాగా లీఫీ ప్యాటర్న్ లో కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు అగైన్ గ్రే కలర్ అండ్ అలాగే సిల్వర్ ఫినిషింగ్, బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో ఇచ్చారు. మనకు 2 సైడ్స్ కూడా మనకు బార్డర్ ఉంది కాబట్టి స్లీవ్స్ కొంచెం లెంతీ స్లీవ్స్ కావాలన్నా కూడా, లాంగ్ స్లీవ్స్ కావాలన్నా కూడా బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంది. శారీ కాస్ట్ అండి 1250 పడుతుంది మేడం. చాలా బాగుందండి. ఈ శారీ కాస్ట్ కూడా 1250 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. జూట్ బెనారస్ మేడం. ఇది జూట్ బనారస్ లో మనం అగైన్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ అలాగే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నామండి. అండ్ దీనికి వచ్చేసి మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ లో మనకు సిల్వర్ జరీతో ఇచ్చారండి వీవింగ్ అంతా కూడా. ఫస్ట్ ఇన్ బార్డర్ చూసుకుంటే మనకు 4 to 5 ఇంచెస్ వరకు ఇన్ బార్డర్ ఇచ్చారండి. నావీ బ్లూ కలర్, దానిపైన మనకు సిల్వర్ జరీ వీవింగ్ వచ్చిందండి. శారీ మధ్యలో చూసుకుంటే చెక్స్ ప్యాటర్న్ పెద్ద పెద్ద బాక్సెస్ స్టైల్ ఇచ్చారు. దాంట్లో ఫ్లవర్ డిజైన్ అనేది మనకు హైలైట్ చేస్తూ ఇచ్చారు, చక్కగా పెటల్స్ ఇచ్చేసి. అండ్ అలాగే జరీ అనేది కూడా ఎంతో డీసెంట్ గా చాలా చక్కగా ఇచ్చారండి. వీవింగ్ చాలా బాగుంది. అవుట్ సైడ్ బార్డర్ మనకి ఇన్సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధంగా అవుట్ సైడ్ బార్డర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఒక పెటల్స్ మాదిరిగా మనకు డిజైన్ హైలైట్ చేశారు. సో పళ్ళు చూసుకుంటే మనకు బిగ్ పళ్ళు వచ్చిందండి, చాలా బిగ్ పళ్ళు. నావీ బ్లూ కలర్ పైన మనకు చూసుకుంటే కనుక ఎంతో చక్కటి ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. సిల్వర్ జరీతో మనకు ఎంతో హైలైట్ చేశారు. పళ్ళు వచ్చేటప్పటికి మనకు చాలా రిచ్గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్గా ఇచ్చారండి. సో బార్డర్ కూడా ఇచ్చారు కాబట్టి మనం స్లీవ్స్కి వేసుకోవడానికి బాగుంటుంది. శారీ మొత్తం చాలా గ్రాండ్గా ఉంది. మనకు బ్లౌజ్ సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా కూడా హైలైట్ అవుతుంది. బాగుందండి. ఈ శారీ కాస్ట్ అండి 1750 పడుతుంది మేడం. చాలా బాగుందండి, ఇంత గ్రాండ్ రిచ్ శారీ. మరి కలర్ కూడా చాలా బాగుంది. కాస్ట్ చూసుకుంటే 1750 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ అండి ఇది తండ్రి ఫ్యాన్సీ క్రేప్ మేడం. ఫ్యాన్సీ క్రేప్లో మనం చూస్తున్నాం కదా, ఒక కల్నేత వీవింగ్ లాగా జ్యువెల్ షేడ్లో మనకు కనిపిస్తుందండి. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక బాక్సెస్ స్టైల్లో చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి. దాని మధ్యలో చూసుకుంటే కనుక మనకు చిన్న చిన్న మోటివ్స్ అనేది జరీ మోటివ్స్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి, ఎక్కడ కూడా మనకు ప్లెయిన్గా కనిపించదు. పళ్ళు దగ్గర ఏంటంటే మనకు థ్రెడ్ టాజల్స్ ఇచ్చారండి, క్రీమ్ కలర్ అండ్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో. బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెంట్గా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. చూస్తారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్తో మనకు మంచి రాణి పింక్ కలర్తో మనకు ప్యూర్ మెటీరియల్ తీసుకొని దానిపైన ఎంబ్రాయిడరీ ఇచ్చి బ్లౌజ్ ఇచ్చారండి. స్టిచ్ చేయించుకున్నప్పుడు కంప్లీట్ డిజైనర్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. స్పెషల్గా బోటిక్లో డిజైన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి ఈ సారీ కాస్ట్ అండి దీని కాస్ట్ అండి 1450 పడుతుంది మేడం.
ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దామండి. హ్యాండ్లూమ్ సిల్క్ మేడం అది. ఈ శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ అండి. కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, రాణి పింక్ కి మనకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారండి. 5 to 6 ఇంచెస్ వరకు కూడా మనకు బార్డర్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకు చూసుకుంటే కనుక బ్లాక్ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ రెండింటిని హైలైట్ చేస్తూ చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్ తీసుకున్నారు. కింద చూసుకుంటే కనుక మనకు సిల్వర్ జరీతో చిన్న టేపింగ్ లాగా ఇచ్చారు. శారీ మధ్యలో కూడా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా మోటివ్స్ ఇచ్చారండి. అది కూడా సిల్వర్ మోటివ్ అనేది తీసుకున్నారండి. మధ్యలో చూసుకుంటే కనుక మనకు ఒక డిఫరెంట్ డిజైనర్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఒక మ్యాంగో డిజైన్ తీసుకుని దాని చుట్టూతో కూడా మనకు పెటల్స్ లాగా డిజైన్ ఇచ్చాం. అవుట్ సైడ్ బార్డర్ కూడా మనకు ఇన్సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే తీసుకున్నారో అదే విధంగా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని అండ్ అలాగే సిల్వర్ టేపింగ్ అనేది తీసుకోవడం జరిగింది. సో పళ్ళు చూస్తున్నారు కదా, పళ్ళు కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. క్రాస్ స్ట్రైప్ లైన్స్ ఇచ్చారు అండ్ అలాగే 2 sides కూడా చూసుకుంటే మనకు బాక్సెస్ స్టైల్లో చెక్స్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. పళ్ళు ఎండింగ్ దగ్గర చూసుకుంటే కనుక థ్రెడ్ టాజల్స్ అనేది హైలైట్ చేశారు. బ్లౌజ్ చూసుకుంటే మనకు రాణి పింక్ కి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి. రాణి పింక్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా తీసుకోవడం వల్ల ఇంకా చక్కగా ఉంటుంది. బాగుందండి. ఈ శారీ కాస్ట్ అండి 1750 పడుతుంది మేడం. చాలా బాగుంది కదండి. శారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. అలాగే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. డైలీ వేర్, పట్టు, ఫ్యాన్సీ, పెట్టుబడి చీరలు ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ కావాలన్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి. కొత్తపేట్ పీవీటీ మార్కెట్ ఆపోజిట్ లైన్ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత శారీస్ ని. ఇది మాత్రమే కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే మనకు 20 to 25% వరకు మాసివ్ డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉందండి. సో మనకు డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకు ప్రైస్ ట్యాగ్ పైన ఎంతైతే ప్రైస్ కనిపిస్తుందో అది పే చేయాల్సి వస్తుంది. ఈ శారీ అండి ఐశ్వర్య సిల్క్ మేడం ఇది. ఈ శారీ వచ్చేసి ఐశ్వర్య సిల్క్ అండి. చాలా బ్యూటిఫుల్ కలర్ తీసుకున్నారండి. లెమన్ ఎల్లో లేదంటే కొంచెం సంపంగి కలర్ కాంబినేషన్ ఉంటుంది కదా, అలాంటి పేస్టల్ కలర్స్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్లో ఉన్నాయి. అలాంటి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పైన బార్డర్ చూస్తున్నారు కదా, 5 to 6 ఇంచెస్ వరకు కూడా సిల్వర్ ఫినిషింగ్ తో బార్డర్. అగైన్ మనకు సిల్వర్ కూడా ఈ మధ్యకాలంలో ట్రెండ్లో ఉందండి. మధ్యలో చూసుకుంటే కనుక మనకు ఎంబ్రాయిడరీ ఇచ్చారండి, సంపంగా గ్రీన్ కలర్ అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక సిల్వర్ అండ్ గోల్డెన్ జరీతో థ్రెడ్తో మనకు ఎంబ్రాయిడరీలా ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాంటి ఫ్లవర్ బంచెస్ చిన్న చిన్న మోటివ్స్ లాగా తీసుకొని శారీ మొత్తం ఎక్కడ ప్లెయిన్ గా లేకుండా ఇచ్చారండి. అవుట్ సైడ్ బార్డర్ కూడా చూసుకుంటే ఇన్సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డిజైన్ చేశారు. సో అది కూడా మనకి అరౌండ్ 4 to 5 ఇంచెస్ వరకు బార్డర్ చేసి సిల్వర్ ఫినిషింగ్ తో హైలైట్ చేశారు. పళ్ళు వచ్చేటప్పటికి మనకు మీడియం పళ్ళు ఇచ్చారండి. అది కూడా మనకు సిల్వర్ ఫినిషింగ్ తో మనకు ఇవ్వడం జరిగింది. కొంచెం డిఫరెంట్ స్టైల్ ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకు డిజైన్ ఇచ్చారు. పళ్ళు ఎండింగ్ లో చూసుకుంటే కనుక మనకు చిన్న చిన్నగా థ్రెడ్ టాజల్స్ ఇచ్చారండి. చాలా క్యూట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. క్రీమ్ కలర్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ తో అండ్ అలాగే కొంచెం గోల్డెన్ ఫినిషింగ్ తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకు రిచ్ గా గ్రాండ్ గా కంప్లీట్ బ్రోకెడ్ లో ఇచ్చేసారండి. ఎల్లో పైన మనకి ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ తోనే ఇచ్చేసారు. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా కూడా శారీ అనేది ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. కలర్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఈ శారీ కాస్ట్ అండి 2200 పడుతుంది మేడం. ఓకే, ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. జూట్ సిల్క్ మేడం ఇది. సో జూట్ సిల్క్ లో మనం నావీ బ్లూ కలర్ శారీ చూస్తున్నామండి. ఇదంతా కూడా శారీ మొత్తం మనకు సింగిల్ కలర్ తో వచ్చిందండి. చాలా క్లాస్ గా చాలా డీసెంట్ గా ఉంది. శారీలో మనం చూసుకుంటే కనుక ఇన్ బార్డర్ వచ్చేసి 3 to 4 ఇంచెస్ వరకు మనకి ఇన్ బార్డర్ తీసుకున్నారండి. శారీ మధ్యలో మొత్తం కూడా చూసుకుంటే మనకు ఒక బాక్సెస్ స్టైల్లో చిన్న చిన్న చెక్స్ అండ్ అలాగే పెద్ద పెద్ద చెక్స్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. అది కూడా జరీ ఫినిషింగ్ తో వచ్చింది. వాటి మధ్యలో కూడా చిన్న చిన్న చిప్స్ మాదిరిగా మనకు ఒక బాక్సెస్ స్టైల్లో డిజైన్ అనేది వీవింగ్ లో ఇచ్చారు. అవుట్ సైడ్ కూడా చూసుకుంటే ఇన్సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బార్డర్ అనేది కడీ బార్డర్ మనకు కంటిన్యూ చేశారు. పళ్ళు వచ్చేటప్పటికి మనకు మీడియం లెంత్ పళ్ళు తీసుకున్నారండి. అక్కడ కూడా కడి పళ్ళు లాగా మనకి ఇచ్చేసారు. ఒక స్ట్రైప్స్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. సో చాలా సోబర్ గా చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తుందండి. ఓవరాల్ గా శారీ వచ్చేసి ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్ గా తీసుకున్నారు. ఎందుకంటే శారీ అంతా కూడా మనకు చెక్స్ తో నిండిపోయింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. బార్డర్ ఎలాగో ఇచ్చారు కాబట్టి స్లీవ్స్ కి వేయించుకున్నా బాగుంటుంది. చాలా బాగుందండి. ఈ శారీ కాస్ట్ అండి 1200 పడుతుంది మేడం. 1200. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1200 రూపాయలు మాత్రమే. స్పెషల్లీ పెట్టుబడులకు కావచ్చు, చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీస్ కి కూడా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. కోయంబత్తూర్ సిల్క్ మేడం ఇది. కోయంబత్తూర్ సిల్క్ లో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ ఎల్లోకి రాణి పింక్ కలర్ లో బార్డర్ తీసుకున్నారండి. బార్డర్ ప్లెయిన్ గా ఇచ్చారు. కింద మనకు అండ్ జరీ టేపింగ్ లాగా ఇచ్చారు. దాని కింద కూడా ఇంకొక బార్డర్ యాడ్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే కనుక కొంచెం మనకు బ్లూ కలర్ తో బంచెస్ లాగా ఇచ్చారు. ఒక మోటివ్ లాగా ఇచ్చారు. దాని కింద కూడా మనకు గోల్డెన్ ఫినిషింగ్ తో ఇంకొక బార్డర్ ఇచ్చారు. త్రూఅవుట్ ద శారీ మొత్తం ప్లెయిన్ గానే ఉంటుంది. చాలా హైలైట్ గా కనిపిస్తుంది ఎల్లో. అవుట్ సైడ్ బార్డర్ కూడా మనకి ఇన్సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చేసారో అదే విధంగా బ్రాడ్ బార్డర్ ఇచ్చేసారు. ఒకటి పింక్ కలర్ అండ్ ఇంకొకటి చూసుకుంటే కనుక డిఫరెంట్ గా ఒక బంచెస్ మాదిరిగా కూడా మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేశారు.
పళ్ళు చూసుకుంటే కనుక మనకు కొంచెం ఆరెంజ్ పీచిష్ కలర్ కాంబినేషన్ కళ్ళనేత వీవింగ్ ఇచ్చేసి దానిపైన చూసుకుంటే కనుక కంప్లీట్ గోల్డెన్ జరీతో మనకు ఒక క్రీపర్స్ ప్యాటర్న్, ఒక లీఫీ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగింది. తామరపూల డిజైన్ కూడా దానిపై హైలైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు పళ్ళు ఏ కలర్ అయితే కళ్ళనేత తీసుకున్నారో అదే, కాకపోతే మనకు ప్లెయిన్ గా తీసుకున్నారు. ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ కూడా కంటిన్యూ చేశారు. చాలా బాగుందండి. ఈ సారీ కాస్ట్ అండి? ఈ శారీ కాస్ట్ ఉండి 1500 పడుతుందండి. చాలా బాగుందండి. శారీ కాస్ట్ వచ్చేసి 1500 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్న వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ జైపూర్ కోట మేడం. జైపూర్ కోటాలో బ్యూటిఫుల్ కలర్ అండి, పేస్టల్ కలర్, లైట్ స్కై బ్లూ కలర్. చాలా బాగుంటుంది. స్పెషల్లీ సమ్మర్స్ కి అయితే ఈవినింగ్ టైం అకేషన్స్ కి, ఏవైనా పార్టీస్, ఫంక్షన్స్, రిసెప్షన్స్ కి కూడా చాలా క్లాస్ గా కనిపిస్తుంది. పైన బార్డర్స్ చూస్తున్నారు కదండి, డ్యూయల్ బార్డర్ వచ్చింది. అందులో కూడా ఒకటి వచ్చేసి సిల్వర్ జరీతో, ఇంకోటి వచ్చేసి గోల్డెన్ జరీతో బార్డర్స్ వచ్చేసాయి. దాంట్లో కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అండ్ అలాగే కొంచెం లీఫీ ప్యాటర్న్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ కింద కూడా చూస్తున్నారు కదా, శారీ మధ్యలో మొత్తం కూడా మనకు ఎంతో అందమైన పెద్ద పెద్ద మోటివ్స్ ఇచ్చారండి, డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అవుట్ సైడ్ బార్డర్ చూసుకుంటే అగైన్ మనకు ఒక స్కర్ట్ బార్డర్ లాగా తీసుకున్నారండి. సిల్వర్ బార్డర్ గోల్డెన్ జరీతో కంప్లీట్ గా మనకు ఫుల్ఫిల్ గా కనిపిస్తుంది. శారీ అంతా కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే లైట్ కలర్ కాబట్టి ఎంతో క్లాస్ లుక్ ను కూడా ఇస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకు మీడియం లెంత్ పళ్ళు తీసుకున్నారు. పళ్ళు పైన మనకు కంప్లీట్ గా సిల్వర్ తోనే మనకు వీవింగ్ అనేది వచ్చిందండి. సిల్వర్ జరీతో రావడం వల్ల ఇంకా చక్కగా కనిపిస్తుంది. స్పెషల్లీ ఈవినింగ్ టైం మనం అనుకున్నాం కదా, ఫంక్షన్స్ కి, పార్టీస్ కి, వాటికైతే చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకు ప్లెయిన్ గా తీసుకున్నారు స్కై బ్లూ కి, కాకపోతే ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ వచ్చింది కాబట్టి మనము కొంచెం ఎల్బో స్లీవ్స్ అది స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది, లేదంటే సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. చాలా బాగుందండి, చాలా క్లాస్ గా కనిపిస్తుంది. శారీ కాస్ట్ 1750 పడుతుంది మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి వండర్ఫుల్ కలెక్షన్స్ కావాలంటే విజిట్ చేయండి అలంకృత శారీస్. నెక్స్ట్ శారీ చూద్దాం. షిఫాన్ క్లాత్ మేడం ఇది. షిఫాన్ లో చూస్తున్నారు కదండి, మంచి టొమాటో పింక్ కలర్, చాలా రేర్ కలర్, చాలా గ్రాండ్ గా రిచ్ గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్యూర్ షిఫాన్ శారీ అనేది మనం చూస్తున్నాము. సో మరి శారీ మొత్తం ప్లెయిన్ గా వచ్చింది, కాకపోతే మధ్యలో ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మనకు ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఆరెంజ్ కలర్ తో. అండ్ అవుట్ లైనింగ్ చూసుకుంటే నావీ బ్లూ కలర్ తో వచ్చింది. కింద చూసుకుంటే కనుక మనకు స్టెమ్ అండ్ మనకు లీఫ్ వచ్చేసి గ్రీన్ కలర్ తో తీసుకున్నారు. అండ్ ఎంతో చక్కటి ఫినిషింగ్ అండి. ఎంబ్రాయిడరీలో ఎక్కడ కూడా మనకు పోగు అక్కడ ఇక్కడ కదలడం అలా లేకుండా నీట్ ఫినిషింగ్ తో శారీ వచ్చింది. అండ్ అలాగే పళ్ళు దగ్గర చూసుకుంటే థ్రెడ్ టాజిల్స్ వచ్చాయి, రాణి పింక్ కలర్ తో తీసుకున్నారండి. చాలా బాగుంది, మంచి ఫాలింగ్ మెటీరియల్. ఈ సారీకి బ్లౌజ్ చాలా గ్రాండ్ గా డిఫరెంట్ గా డిజైనర్ ప్యాటర్న్ లో తీసుకున్నారు. సో టొమాటో పింక్ కలర్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ లో డార్క్ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ వచ్చింది. దీంట్లో కూడా మనకు చూసుకుంటే కనుక రాయల్ బ్లూ కలర్ థ్రెడ్, గోల్డెన్ థ్రెడ్, జరీ థ్రెడ్ తో మనకు అండ్ స్టోన్స్ ని కూడా దీంట్లో మనకు స్టోన్ వర్క్ వచ్చేసింది. అండ్ ఎంబ్రాయిడరీతో మనకు బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. కట్టుకున్నప్పుడు చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. సో దీంట్లో కూడా మనకు కలర్ చాయిస్. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 1300 పడుతుంది మేడం. చాలా బాగుందండి. మరి ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 1300 రూపాయలు మాత్రమే. పెట్టుబడి చీరలు కావచ్చు, డైలీ వేర్ శారీస్ కావచ్చు, లేదనుకుంటే ఏవైనా కూడా పెళ్లిళ్ళకి కావాలనుకున్న హ్యాండ్లూమ్ శారీస్, కోరా కోట, లేదంటే ప్యూర్ షిఫాన్స్, ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి అలంకృత శారీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శారీస్ అన్ని చాలా చాలా బాగున్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కొత్తపేట్ పీవీటీ మార్కెట్ ఆపోజిట్ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అలంకృత శారీస్లో ఎన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో. సో మరి ఇలాంటి కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఇది ఈనాటి మన మనోహరం. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం.